ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను. ఈ ఇండ్లు చూడండి. ఇండ్లు దక్షిణం వీధి గల స్థలం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, తూర్పున డోరు పెట్టి ఇట్లా నడుస్తారు. ఇట్లా దక్షిణంలో 2 అడుగులు ఖాళీ స్థలం వేసి, ఉత్తరంలో 3 అడుగులు ఖాళీ స్థలం వేసి 3 అడుగులు బాల్కనీకి వస్తారు. అప్పుడు ఇది వాయువంలోకి వచ్చినట్టు ఇండ్లు బాగా చూడండి. దక్షిణంలో 2 అడుగులు ఖాళీ స్థలం విడుస్తారు. ఇది మెట్లు 6 అడుగులు పోతుంది. ఈ మెట్లు 6 అడుగులు పోయినప్పుడు 6 అడుగులు మెట్లు అంటే 2, 6, 4 అడుగులు 8 అడుగులు అవుతుంది. 8 అడుగులు దక్షిణ ఖాళీ ఇడిచినట్టే లెక్క. ఇడిచి ఉత్తరంలో 3 అడుగులు ఖాళీ ఇడిచిన మేము అంటారు. ఇక్కడ 2 కదా, ఇక్కడ 3 అని విత్తనావర్ధన చేస్తారు. అయితే ఇక్కడ బాల్కనీ కూడా గుంజుతారు. ఈ బాల్కనీ గుంజినప్పుడు మొత్తం వాయువంలోకి వస్తుంది ఇల్లు. ఇంకొకటి, వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ డోరు పెడతారు. డోరు పెడితే ఇట్లా వస్తే ఈ స్థానంలోకి రారు. ఇట్లా వచ్చి తూర్పు ఆగ్నేయం తిరిగి దక్షిణాగ్నేయంలోకి వస్తారు. ఇంట్లోకి వస్తేప్పుడు దక్షిణాగ్నేయంలో వస్తా వాయువంలోకి వస్తారంటే ఈ స్థానంలోకి ఎవరు ఒక్క అడుగు కూడా. ఇది ఒకటి తప్పు. ఇది ఎప్పుడైతే దక్షిణం వాకిలి సింహద్వారం ఉందో దక్షిణమే ఉండాలి. ఇంకోటి, మెట్లు అనేది ఇక్కడ కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ ఇక్కడ కానీ వేసుకోవాలి. కానీ ఇడేసి ఇండ్లు వాయువంలోకి వచ్చి ఇబ్బంది పడిన ఇండ్లు దండిగా ఉన్నాయి. ఈ తూర్పు ఆగ్నేయం నడకవని ఇండ్లు అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, కోర్టు స్టేషన్లు పంచాయతీలు జరగడం, లేదా తిన్నిక తానికన్నా అయిపోవడం, చెడు వ్యసనాలు దుర్వ్యసనాలకు అయిపోతున్నాయి. చాలామంది నేను చూసినాను. ఇట్లా వద్దు అంటే వినరు. దీనికి ఇక్కడ కిచెన్లోనే డోర్ పెట్టుకొని ఇట్లనే పెట్టాలి. కానీ ఈ మెట్లు అనేది ఇక్కడ రావాలా. ఇంకొకటి, ఇటు నుంచి వస్తే ఇట్లా ఈ రూమ్ నుంచి ఆగ్నేయంలోకి వస్తున్నాయి. కొందరు విత్తనవాదం చేస్తున్నారు. సరే, ఈడ పెడతాంలే డోర్లు. ఈడ పెడితే కూడా ఇది ఆగ్నేయంలోకి వచ్చినట్టే కదా. ఇట్లా దీనికి ఇది నైరుతి పెరిగినట్టు అంటారు. మళ్ళీ వీళ్ళు ఇట్లా పైకి వస్తే నైరుతి పెరిగినట్టు. ఇది ఇప్పుడు ఈడ బాత్రూమ్ ఉంది, ఈ వాయువం పెరిగినట్టే అంటారు. మళ్ళీ వీళ్ళు ఇట్లా ఈ డోర్ నుంచి బయటకు వస్తే వాయువంలోకి వచ్చినట్టే కదా. ఇంట్లో సమానంగా ఉండాలి, 4 అంచులు ఉండాలి. కానీ బెడ్రూమ్లు బాత్రూమ్లు సమానంగా ఉండాలంటే ఎట్లయితుంది? ఇది తప్పు ఫ్రెండ్స్. ఇట్లా కట్టిన వాళ్ళు చాలామంది రిస్క్ పడుతున్నారు. ఎందుకంటే ఇళ్ళల్లో వాయువులోకి వచ్చి అప్పుల పాలు కావడమా, అనారోగ్యం పాలు కావడమా ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ పార్కింగ్ అని 10 అడుగులు ఉంచుతారు, 6 అడుగులు బాల్కనీ ఉంచుతారు. అప్పుడు తూర్పు ఆగ్నేయం నడకవుతుంది. కానీ ఇట్లా తూర్పు ఈశాన్యం దిగి తూర్పు ఆగ్నేయం తిరిగి దక్షిణాగ్నేయం పోతారు. వస్తుంటే వచ్చి వాయువంలోకి వచ్చి ఇట్లా వస్తారు. చాలామంది సుఖంగా ఉండరు ఫ్రెండ్స్ ఇట్లా ఉంటే. ఇంకా